నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టైం టేబుల్స్ని, అట్లాగే టైం డ్యూరేషన్లని మరియు పేపర్ ప్రజెంటేషన్ అనేటటువంటిది మీ టైమింగ్లో ఎట్లా చేయాలనేటటువంటి ప్రతి టాపిక్ని, అన్ని సెమ్ల పేపర్ ప్యాటర్న్లు ఎట్లా ఉంటాయి అనేటటువంటివి ఈ వీడియోలో అనలైసిస్ చేస్తా. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ, బీబీఏ ప్రతి గ్రూప్ వాళ్ళకి సంబంధించినటువంటి టైం టేబుల్ని మనం మొదట చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇది సిబిసిఎస్ వాళ్ళకి సంబంధించి కంప్లీట్గా డిసెంబర్ నుంచి ఉంటాయన్నమాట. దీంట్లో డిసెంబర్ ఎండింగ్ వరకు కంప్లీట్ ఎగ్జామ్స్ అనేటటువంటివి అయిపోతాయి. సో మొదట ఏదైతే డిసెంబర్ 11 రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. డే బై డే కాబట్టి 13 తారీఖు రోజు సెకండ్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. 17 తారీఖు రోజు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మరియు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటటువంటివి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు సెక్ ఎగ్జామ్గా ఉండడం జరుగుతుంది. బీకామ్ వాళ్ళకు ఇది నార్మల్గా బీఏ వాళ్ళకైనా, బీబీఏ వాళ్ళకైనా, బీఎస్సీ వాళ్ళకైనా సరే ఇంగ్లీషు మరియు లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ సేమ్గానే ఉంటుంది. ఈ ఏదైతే ఏఈసిసి అనేటటువంటిది ఏదైతే ఉందో ఎబిలిటీ స్కిల్ ఎన్హాన్స్మెంట్ టెస్ట్కి సంబంధించి అది చేంజ్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి రెగ్యులర్ టైం మొత్తం మధ్యాహ్నం ఉండడం జరుగుతుంది. 2 to 5 PM వరకు ఉండడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకే, బ్యాక్లాగ్ వాళ్ళకు ఫస్ట్ సెమ్ బ్యాక్లాగ్ ఇవ్వలేదన్నమాట. సో తెలుగు, ఇంగ్లీష్ అనేటటువంటిది లాస్ట్ 2-3 ఇయర్స్గా సిలబస్ అనేటటువంటిది చేంజ్ కాలేదు. తెలుగు అయితే చాలా 5-6 ఇయర్స్ నుంచి చేంజ్ కాలేదు. ఇంగ్లీష్ మాత్రం ఒక 3 ఇయర్స్ నుంచి చేంజ్ కాలేదు, అదే ఉన్నది. వాటిని అన్ని వీడియోలు చేసిన చూడండి. ఇవి తెలుగు, ఇంగ్లీషు మరియు మిగతా సబ్జెక్టులు కూడా పార్ట్ ఏ, పార్ట్ బిగా క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. 19 తారీఖు రోజు ఫైనాన్షియల్ FA1 మరియు 21 తారీఖు రోజు BOM మరియు 23 తారీఖు రోజు ఫారెన్ ట్రేడ్ మిగతా సబ్జెక్టులు ఉన్నాయి. అట్లాగే బీకామ్ ఆనర్స్ చూసినట్లయితే సేమ్ 17 వరకు ఒకటే రకంగా, 19 ఒకటే రకంగా మరియు 21 రోజు బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, 23 రోజు ఫారెన్ ట్రేడ్ అనేటటువంటిది ఉన్నదనమాట. బీకామ్ ఫైనాన్స్కి సంబంధించి ఇక్కడ సబ్జెక్టులు ఒకటే మారుతాయి చూడండి. 23 రోజు ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేటటువంటిది ఉండడం జరిగింది. ఇది బీకామ్ వాళ్ళకి సంబంధించినటువంటి టైం టేబుల్. నెక్స్ట్ బీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే చూడండి, 11 తారీఖు రోజు ఇంగ్లీషు, 13 తారీఖు రోజు సెకండ్ లాంగ్వేజ్, 17 తారీఖు రోజు ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సేమ్ ఈడ్ వరకు అందరికీ కామన్గానే ఉంటుంది అనమాట. తర్వాత పొలిటికల్ సైన్సు మరియు హిస్టరీ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత మోడ్రన్ లాంగ్వేజెస్ తెలుగు ML అంటే ఏదైతే సబ్జెక్టుని ఏమంటారు తెలుగు లాంగ్వేజ్ మెథడ్ 1 మెథడ్ 2గా 2 సబ్జెక్టులు స్పెషల్ తెలుగు తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి 27 రోజు ఉంటుంది. ఇక మిగిలిన 30 రోజు మైక్రో ఎకనామిక్స్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. తర్వాత BSW వాళ్ళ చూసుకున్నట్లయితే సేమ్ 17 వరకు ఒకటే రకంగా, 19 రోజు సోషల్ వర్క్ ప్రొఫెషన్, కాన్సెప్ట్ అండ్ ఫిలాసఫీ మరియు 21 రోజు ఇండివిజువల్ అండ్ సొసైటీకి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే BBA వాళ్ళ చూడండి, ఎన్విరాన్మెంటల్ వరకు సేమ్, ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్, బేసిక్ మార్కెటింగ్, బిజినెస్ ఎకనామిక్స్ అనేటటువంటిది ఉండడం జరిగింది. సో BBA వాళ్ళ బిజినెస్ అనలైటిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటిది, బిజినెస్ మ్యాథమెటిక్స్, ఇంట్రొడక్షన్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటిది ఇక్కడ ఇది 50 మార్క్స్ అనేటటువంటి దాంతో రావడం జరిగింది. ఇక్కడ BBA వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ BSc వాళ్ళది చూడడానికి ప్రయత్నం చేద్దాం. BSc వాళ్ళది చూడండి, ఫస్ట్ సెమిస్టర్లో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మరియు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేటటువంటిది BSc వాళ్ళకు రావడం జరిగింది. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అనేటటువంటిది. తర్వాత కెమిస్ట్రీ, బాటనీ, కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళకు ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టు. జియాలజీ కూడా చూడండి, ప్రోగ్రామింగ్ విత్ C అనేటటువంటిది, కంప్యూటర్ సైన్స్, క్యాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేటటువంటిది ఎవరైతే మ్యాథ్స్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ మోడల్స్ అనేటటువంటిది BSc ఆనర్స్కి సంబంధించి బేసిక్స్, మెడికల్ బయాలజీ, మెడికల్ ఎంబ్రియాలజీ, మెడికల్ డయాగ్నోసిస్ అనేటటువంటిది. నెక్స్ట్ ఇవి BSc వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ BA, BCom అందరికీ సంబంధించినటువంటిది ఒకసారి టిప్స్ అండ్ ట్రిక్స్గా చెప్తా చూడండి. ఇక్కడ పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ,
పార్ట్ బి ఉంటుంది. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో అది 6 ఆప్షన్తోనే ఉంటుంది. అంటే పార్ట్ ఏలో కూడా 6 ఆప్షన్తో ఉండే అవకాశం ఉంది. నేను చివరి వరకు ఆ వీడియోలు చేసే టైం వరకు దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తాను. ఇంగ్లీష్ అనేటటువంటిది కంప్లీట్గా ఇఫ్ ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ ఈ లెసన్లు ఏవైతే ఉన్నాయో వీటి నుంచే క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇక ఏదైతే 50 మార్క్స్ ఉంటుందో అది పార్ట్ ఏ పార్ట్ బిగానే ఉంటుంది. అది కూడా దాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇంకా పార్ట్ ఏ పార్ట్ బిగా ఉండేటటువంటి 80 మార్క్స్ పేపర్లు అన్నీ కూడా సెక్షన్ ఏలో 20 మార్కులు మరియు సెక్షన్ బిలో 60 మార్కులకు గాను ఉండి ఓవరాల్గా 80 మార్కుల పేపర్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో మీరందరూ ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ సెమిస్టరు డిసెంబర్ 11 తారీఖు నుంచి ప్రారంభమై డిసెంబర్ ఎండింగ్ వరకు అయిపోతుంది. సో ఇప్పటి నుంచి కంప్లీట్గా చదువుకుంటా ఉండండి. డే బై డే ఉంటుంది. 2 to 5 PM వరకు సిలబస్ అంటే ఎగ్జామ్ టైం డ్యూరేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇది ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి టైం టేబుల్స్. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.